తొందరగా చెప్పాలా, టైం చాలా ఇది అయిపోయింది. అపోస్తలుల కార్యం 10:30 చదవండి ఎవరైనా. డీమన్స్ అండ్ డీమన్స్ వర్క్స్ గురించి చెప్తున్నా. 3వ భాగం ఇది ఫినిష్ చేస్తున్నాను నేను. కొద్దిగా అయినా సరే మెయిన్ పాయింట్ చెప్పి మీకు సాతాన్ యొక్క క్రియలు మీకు తెలిసిండాలి. ఏం పాయింట్ తొందర చదివిన 10:30 అపోస్తలుల కార్యం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నన్నదయే దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించును. మా దేవుడు యేసుప్రభు ఎవరు? దేవుడు, సాక్షాత్తు దేవుడు. మీకు చూపించాం క్రిస్మస్ రోజు మెసేజ్, మీరు వినండి కాల్సింది, అంత డౌట్ ఉండే. యేసుప్రభు ఆది నుంచి ఉన్నవాడు. అబ్రహాంతో మాట్లాడిన, మోసాతో మాట్లాడినవాడు, మోషతో మాట్లాడినవాడు ఆయనే. ఈవెన్ దానియేలుకి దర్శనం ఇచ్చినవాడు, షద్రక్ మేషక్ అబేద్నెగో నిప్పుల్లో కలుసుకున్నవాడు యేసుప్రభు. యేసుప్రభు ఎవరో కాదు, సాక్షాత్తు యెహోవా దేవుడు. ఏం చేస్తూ తిరిగాడు ఆయన? ఇది మీకు తెలియకుంటే మీకు బైబిల్ ఒక కన్ఫ్యూజన్ బుక్గా తయారవుతుంది. ఏంటది? దేవుడు మేలు చేసే దేవుడు. ఇది నీ క్రైస్తవ జీవితానికి అతి ముఖ్యమైన పునాది. ఇది నీకు తెలియదు అనుకో, మొత్తం కన్ఫ్యూజన్ ఉంటుంది క్రైస్తవ జీవితం. నీకు చర్చికి వస్తాంటో పోతాంటో కానీ నీకు అర్థమే కాదు అసలు బైబిల్ ఏందో. అందుకనే నీ బేస్ ఏదాని మీద ఉండాలి? దేవుడు మంచి చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, చెడు ఎరుగని దేవుడు, చెడు చేయడైనా. ఆయనకు తెలీదు. 1:10 మీరు చూసుకుంటే యాకోబులో రాయబడింది ఇది. చీకటి లేనివాడు ఆయన. ఓకే, మేలు చేస్తూ తిరిగి ఏం మేలు చేశాడు అమ్మా? అతి ముఖ్యమైన మేలు ఏంటంటే నరకాన్ని దాటించాడు, నరకం లేకుండా చేశాడు. నా జగాలో నరకానికి పోయాడు ఆయన. ఆయన నరకానికి పోయి ఇప్పుడు ఎందుకు నీ రోగం ఇస్తాడు, నీకు ఎందుకు ఇబ్బంది పెడతాడు? ఇప్పుడు అదేదో ఆయన ఎందుకు అంత కష్టపడాలి ఆయన? ఇంత మనల్ని కష్టపెట్టే గుణం ఉంటాయి ఆయన దగ్గర. సో బెస్ట్ నంబర్ 1 బ్లెస్సింగ్ ఈజ్ పాపం నుంచి విడుదల పొందుకున్నాం, నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. రెండవది ఏం చేస్తున్నాడు ఆయన? ప్రతి అనారోగ్యం నుంచి, బీదరికం నుంచి, చింత నుంచి, భయం నుంచి విడిపిస్తూ ఇప్పుడు తిరుగుచున్నాడు. ఇప్పుడు కూడా అదే గుణమే, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు. అందుకే నీ దగ్గరికి ఎవ్వరు ఏ కష్టంతో వచ్చినా నెగిటివ్ మాట్లాడకుండా ధైర్యంగా చెప్పు. నువ్వు యేసయ్యని నమ్మితే మాత్రము నీ ఏ పీడైనా తీసేసాడని ఈ వాక్యం చదివి చూపించండి వాళ్ళకి. యేసుప్రభు వచ్చింది ఇది నీకు మేలు చేయడానికి, అపవాది చేత పీడించబడుతున్నవారు విడిపించేదానికి అని చెప్పేసి నేను చెప్పాలి. ఓకే, సో మీరు చూస్తే పిల్లరా, సాతాను గురించి మనం నేర్చుకుంటాం. డీమన్స్ యొక్క వర్క్, సాతాను యొక్క పని. సో ఇక్కడ చూసే పీడించే గుణం మీ దగ్గర ఉండేది. ఇంగ్లీష్లో అప్రెసర్ అని రాయబడింది. గ్రీక్లో మీకు ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను. గ్రీక్లో ఏం రాబడింది? కటాడునాస్టో అంటే క్రూయల్ డిక్టేటర్ అని అర్థము. చాలా దుర్మార్గపు నేచర్ పిల్లర సాతాంది. వాడు పీడించేవాడు. అప్రెసర్ అంటే పీడించడం, బాధించడము. ఆ తర్వాత తెలుగులో హింసించేవాడు. వాడు అంత దుర్మార్గత కలిగినాడు. కారణం ఏమిటంటే, ఓకే, ఎవరిని హింసిస్తాడు, ఎవరిని పీడిస్తాడు సాతాను ఈ భూమి మీద? ప్రతి ఒక్కరిని, నన్ను కూడా పీడించడానికి ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్తగా వినండి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళల్లో సాతాను ప్రవేశించలేడు, లోపలికి పోలేడు బాడీలోకి. ఎందుకంటే మన బాడీ ఆల్రెడీ ఎవరితో నిండి ఉంది? దేవునితో నిండి ఉంది. యేసు ప్రభు రక్షకుడుగా లేని శరీరాన్ని వాడు వాడుకుంటాడు. శరీరంలో కూడా ప్రవేశించి నివసిస్తాడు వాడు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఎవరు లేరు? దేవుడు లేడు కాబట్టి. అయితే ఈ యొక్క పీడించడం అనేది, అప్రెషన్ అనేది అందరికీ చేస్తాడు వాడు, నీకు నాకు, రక్షణ లేని వాళ్ళకు కూడా. అయితే మీరు అనొచ్చు, బ్రదర్ ఏంటి మనల్ని పీడిస్తాడా వాడు? ఎస్, కారణము పీడించేదానికి లేదు వానికి. మీలో నాలో జ్ఞానము లేకుంటే, నేను దేవుడు యేసయ్య ద్వారా నా జీవితంలో ఏం చేసేసాడు, ఇప్పుడు నేను ఎవరు అనే జ్ఞానం లేకుంటే మిమ్మల్ని పీడిస్తాడు వాడు. క్రైస్తవుల్ని అప్రెస్ చేస్తాడు, పీడిస్తాడు వాడు. కారణం ఏమంటే జ్ఞానం లేకపోవడం పిల్లరా. అర్థమవుతుందా?
వానికి ఏ శక్తి లేదు, వాణ్ణి జీరో చేసి పెట్టాడు దేవుడు. యేసు ప్రభువు సాతాన్ని ఎల్లక కంటే కొద్దిగా బలం ఉంటుందేమో, వానికి బలమే లేదు అసలుకి, ఎల్లకకున్న బలం కూడా లేదు. కానీ నీ బలాన్ని వాడు తన బలంగా వాడు బలం నీ యొక్క అజ్ఞానం, నీ ఇగ్నోరెన్స్. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా, ఎవరి మనస్సు యెహోవాను ఆనుకొనునో, అంటే దేవుని వాక్యాన్ని ఆనుకొనునో, వాణ్ణి పూర్ణ శాంతి గలవాడుగా చేస్తాడు. నేను వాక్యం ఏం చెప్తుందో అది నా జీవితంలో తీసుకున్నప్పుడు మీరు నేనే వాడిని పీడించనో అయిపోతాం. ఇప్పుడే దానియేలు గురించి చెప్పేస్తా. దానియేలు సమాధే పీడిస్తాను దయ్యాన్ని, సాతాన్ని. ఇంకా మేము బతికున్నాం మనము. ఇంకోటి చెప్తున్నాం మీకు, దానియేలుకి ఈ భాగ్యం లేకపోయా, ఏ భాగ్యము? దేవుడే తనలో నివసించే భాగ్యం దానియేలుకి లేదు, నీకు నాకుంది. దానియేలు దేవుని రక్తంతో కడగబడలే, యేసుప్రభు రక్తంతో. నేను రక్తంతో కడగబడి కొనబడి దేవుని యొక్క ఆలయమే ఉన్నాం. మీరు నేను ఎంత పీడించొచ్చో వాడిని చూసుకోండి. కానీ నా అజ్ఞానము, అందుకే జ్ఞానం అవసరం. బైబిల్ ఉంటుంది, అన్నిటినీ అమ్మి జ్ఞానము కొనుక్కో ఉంటుంది. అందుకే వచ్చి దేవుని వాక్యం వినాలా, మీరు నేను చదవాల, వాక్యాన్ని మెడిటేట్ చేయాలా. ఓకే, రేపు మిస్ చేయకండి. ఓకే, మెడిటేట్ చేయాలా. దేవుని వాక్యంలో నేను ఏం చెప్తుందో తెలుసుకున్నప్పుడు క్షణం మాత్రం నువ్వు పీడించబడవు, వాడిని మీరు నేను పీడించేవాడంగా ఉంటాం. ఎట్లా వాడు మనల్ని పీడిస్తాడు? ఎక్కడ? మైండ్లో. ఎక్కడ? ఇక్కడ ఎఫెక్ట్ పడితే వానికి తెలుసు మొత్తము శరీరము, ఆత్మ, మనస్సు అన్నీ తన వశంలో ఉంటాయని. వాడు ఆత్మ పిల్లరా, శరీరం లేదు వానికి. శరీరం ఉంటే మనం పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళవాలి మీ పాటికి, సార్ వీడితో పెద్ద తలనొప్పి అయిపోయిందని. వాడు ఎవరు? ఆత్మ. అందుకే వాడిని మనము చూడలేం. కాబట్టి వాడు మన మనస్సులో అనుక్షణము పని చేస్తూ ఉంటాడు. అందుకే వాని ఆయుధం ఏంటి? అబద్ధం. అందుకే మన పేరేంటి అమ్మా? ఏం పేరు? ఓకే, వాడి పేరు సాతాను కాదు పిల్లరా, వాని పేరు లూసిఫర్. లేదంటే వాని పేరు దయ్యం కాదు. తెలుగులో దయ్యమైనా, తెలుగు సైతాన్ అంటారు, తెలుగులో సైతాను, దయ్యము. వాని పేరు దయ్యం కాదు, వాని పేరు సైతాన్ కూడా కాదు, వాని పేరు యాక్చువల్ లూసిఫర్. కానీ వాని ప్రొఫెషన్ ఏంటి? నువ్వు ఎట్లయితే డాక్టరో టీచరో, వాడి ప్రొఫెషన్ని బట్టి వాడిని సాతాను అని పిలిచారు. సాతాను అనగా డయాబోలోస్ అని అర్థం. గ్రీక్లో బైబిల్ రాయబడింది, తెలుగు కదా. కొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీక్ భాషలో రాయబడింది. గ్రీక్ భాషలో ఏమని రాయబడింది సాతానికంటే? డయాబోలస్. డయా అంటే మీకు చెప్పాను కదా, విభజించేవాడు. డయామీటర్, డయాగ్నోసిస్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ డయా అనే పేరు. బోలస్ అంటే కంటిన్యూస్లీ స్పీకింగ్. లేదంటే ఇంకో అర్థం ఉంది, కంటిన్యూస్లీ మేకుని కొడతా ఉంటాం కదా లోపల పోయేంత వరకు, దాన్ని బోలోస్ అంటారు. అమ్మ అర్థమవుతుంది బ్రదర్? అబ్రాహ్మ అర్థమవుతుంది కదా, కంటిన్యూగా కొడతా ఉంటాడు వాడు. ఇంకో అర్థం కూడా ఉంది, నెట్ వేయడం అని. నెట్ అంటే ఏదేమో తెలుగులో వల. అందుకే దేవుడు ఏమంటాడు? వేటగాని ఊరిలో నుంచి నిన్ను నేను విడిపిస్తా. వాడు వేటగాడు. బులోస్ అంటే కంటిన్యూగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. అది వాడు పనిచేసే విధానం. దీన్ని నువ్వు తెలుసుకున్నావు అనుకో, వాడిని ఎప్పుడు కాళ్ళ కింద పెట్టచ్చు నువ్వు. సో రేపు కొద్దిగా దానికి సంబంధించి నేను మాట్లాడతాను సండే రోజు. బులోస్ని బూడిది మాదిరి ఎలా చేయాలనేది. ఓకే, ఈజీ. వాడికి ఎత్తేసాం, మన దేవుడు పై ఎత్తేసేవాడు. వాడిని నేల కర్పించడం చాలా ఈజీ. ఓకే, అయితే వాని యొక్క శక్తి ఎక్కడుందంటే, వాడేమో అబద్ధాలకు జనకుడు. ఓకే, ఆ యొక్క ఫోటోస్ ఉందమ్మా, పిక్చర్ ఉందా? డెస్క్టాప్లో లేదా? వాడు అందుకే బైబిల్లో వాడు ఏం చేశాడంట, మన మనస్సులో కోటగోడ కట్టేశాడు పిల్లలు. కోటగోడ అంటే మీరు లాస్ట్ టైం చూసింటారు కదా, మీరు గుత్తిలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ కర్నూలులో ఉన్నట్లుంది. గుత్తిలో కూడా ఉందా? మోని వాళ్ళ ఊరు, అది మనకు తెలియదు. హలో, మీరు చూస్తే ఇక లైక్ మీరు
ఓకే, సో అదొకటి అట్లా అదే చూపినానా చాలే, అంత మాత్రం చాలే. బైబిల్ అంటుంది వాడు తన అబద్ధాలతో మన లోపల ఏం కట్టాడు? దుర్గము అని రాయబడింది పిల్లరా. దుర్గం. ఈ దుర్గం ఎందుకు కడతారంటే రాజులు బయట నుంచి లోపలికి పోలేరు, లోపల నుంచి బయటికి రాలేరు, కాబట్టి రాలేరు. సాతాను మనల్ని ఎట్లా పీడిస్తాడంటే ఇట్లా కోట కూడా ఈడుంది, మీకు కనపడి చెప్పండి ఆపరేషన్ చెప్పి తీపిచ్చేసానన్ను. అది కనపడదు మనకి, కానీ ఉంది అది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే మనం రక్షణ పొందుకోని నాటి నుంచే, అందుకే చిన్నపిల్లల నుంచే దేవునిలో పెట్టాలా, చిన్నపిల్లల నుంచే కన్ఫెస్ చేపిల్లా. మనం ఎప్పటికీ ఫ్రైడే ఏం అది చేస్తానారమ్మా వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పు అయినా, ఎప్పుడు కన్ఫెషన్ ఇంట్లో కూడా బైబిల్ చదవని చెప్పి చదివినండి. ఎట్లా చదవరు నాకు తెలుసు, కన్ఫెషన్ చెప్పిండి. బైబిల్ ఏముంటుందంటే వాడు అబద్ధాలు ఇటుకలతో సమానం. బైబిల్లో మీరు చూస్తే ఆత్మీయంగా అర్థము, అబద్ధాలు వాడు. నువ్వు ఇది చేత కాదు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు బీదగా ఉంటావు, మీ డాడీ మంచోడు కాదు, మీ మమ్మీ మంచిది కాదు, వాళ్ళ మమ్మీనే మంచిది. అట్లా వాడు చాలా మనకు చిన్నప్పటి నుంచే వాని ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది పిల్లరా. అందుకే ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నామో, రక్షణ పొందుకున్నామో అన్నీ ఉన్నాయి, కానీ ఈ ఆల్రెడీ లోపలుందే దుర్గము. దానివల్ల మనము దేవుణ్ణి ఆనందించలేకపోతూ ఉంటాం, వాని ద్వారా పీడించబడతా ఉంటాం. ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించావు, నువ్వు బీదరికం కొట్టేశాడు దేవుడు, ఆయన బీదగాయి. కానీ ఈరోజు బీదరికం ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఆ ఏరియాని నమ్మనీడు, వాడు నిన్ను చూడనీడు ఆ సైడ్కి. నువ్వు ఎప్పుడేమంటే అయ్యా ఏడొస్తుంది మన ఉద్యోగంలే సద్యోగంలే, మనకి వచ్చే జీతంతో అన్నం తినేగా సరిపోదు, యాడ మామూలే చెప్తా ఉంటారు వాళ్ళు చర్చిలో పాస్టర్లు. ఆ బైబిల్లో మామూలు రాయబడింది. నేను నమ్మనీడు, ఎందుకంటే వాడు ఆల్రెడీ ఇటుకలు పెట్టి గోడ కట్టేసినాడు. నేను మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, మీరు ధైర్యం చెప్పగలరు సార్ నేను నిండు ఆరోగ్యంతో బ్రతుకుతాను, ఎందుకంటే ఏసే రోగం తీసేసుకున్నాను నేను ఆరోగ్యం, మీరు చెప్పలేరు. ఎందుకంటే వాడు చెప్పనీడు, ఎందుకంటే ఆల్రెడీ సిమ్టమ్స్ ఉంటాయి లోపల. బాగుండలేము సార్, 10 ఏళ్ళ నుంచి నేను థైరాయిడ్ మాత్రం తింటానా, డాక్టర్ చెప్పినాడు ఇది పోదంట. వాడు ఇటుక పెట్టేసినాడు. కానీ ఆ ఇటుకలు తీసి పడేసావు అనుకో, ఎట్లా పడేస్తావు దాన్ని? దేవుని యొక్క వాక్యం నువ్వు చెప్పే కొద్దీ ఇటుకలన్నీ పడిపోతాయి, ఆ సైడ్కి వెళ్ళిపోతావు. నేను ఉదాహరణ చెప్పా. ఏ రీతిగా మోషే ఐగుప్తు నుంచి ప్రజల్ని వాగ్దాన దేశంలో తీసుకెళ్ళేదానికి ఐగుప్తు నుంచి తీసుకొచ్చేసాడు బయటికి. యేసు ప్రభు కూడా మనల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. కానీ తెలుసా మీకు, మోషే వాళ్ళని పాలు తేనె ప్రవీణ దేశం తీసుకుపోలేకపోయాడు. ఎందుకు చెప్పండి? గుండెల్లో నుంచి ఐగుప్తు పోయింది, ఇక్కడి నుంచి ఐగుప్తు పోలే వాళ్ళకి. వాళ్ళు ఊరికే తిట్టేవాళ్ళు మోసేనే, మా అక్కడ సమాధులు లేవని ఇడి తీసుకొచ్చావా? కష్టం వచ్చాళ్ళకి ఏం మాట్లాడేవాళ్ళు? చావు 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 చావు. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి, మీరు ఇంట్లో ఏం మాట్లాడుతుంటారు? సేమ్ ఇదే లాంగ్వేజ్. రక్షణ పొందుకున్నాం, రక్తంతో కడబడ్డాం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి అర్హులం. మనం అనుక్షణం పాలు తేనెలు ప్రవహించే దేశంలో జీవించవచ్చు, ఆరోగ్యంలో, ఐశ్వర్యంలో, మేలుల్లో, సంతోషంలో. ఇప్పుడు చెప్పానే, హృదయం నిండా ప్రేమ కలిగి, ఎవరికి అన్యాయం చేయకుండా. తెలుసు నాకు, నువ్వు తీసుకోరా ఏం తీసుకోదా, నా దేవుడు నా దిక్కు తన చేతులు చాపి ఉన్నాడు. అబ్రహాం లాగా మీరు నేను అనొచ్చు, నా చేతులు దేవుని యొక్క దిక్కు చాపి ఉన్నా ఆయన నాకు ప్రతి అవసరం తీరుస్తాడు. ఇది ఉందనుకో, నువ్వు ఎప్పుడు కూడా ప్రపంచంలో పైసాను ఆశించవు, 1 రూపాయిని ఆశించవు. ఎందుకంటే ఎవరితో ఆశించవు, నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటావు ఇతరులకి. పోనీ 1,00,000 2 పోనీ డబ్బు పోనీ అంటావు నువ్వు ఎప్పుడు. ఎందుకంటే నువ్వు ఆయన దిక్కు చూస్తాను కాబట్టి. ఆ ఇటుక తీసేసినావు నువ్వు. ఏ ఇటుక? వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా, ఇక్కడ రాళ్ళ అక్కడ రాళ్ళ, మట్కా నుంచి రాళ్ళ, జట్కా నుంచి రాళ్ళ. అదేది మాది మణిపూర్ మనీ లాటరీ, లేదంటే ఆ మీలా ఈ మీలా గీ మీలా, ఆ ఆస్తి, నథింగ్ డూయింగ్ ప్లరా. ఓకే, నేను నా పాయింట్ ఏంటంటే, మోషే వాళ్ళని తీసుకొచ్చాడు, కానీ వాళ్ళు ఆ సైడ్ పోలేకపోయారు. కానీ 2వ జనరేషన్లో మీరు చూస్తాం కదా, వాళ్ళు ఆ సైడ్కి పోయేదానికి ఏ కోట గోడను పడగొట్టారు?
ఎరికో గోడని పగలగొట్టారు. ఎరికో గోడ నా జీవితంలో ఏదాన్ని సూచిస్తుందంటే మనలో ఉన్న దుర్గం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:3-4-5 రాయబడింది. చదవండి ఒకసారి ఈ వాక్యం చదవండి. 2 కొరింథీ 10:3-4-5 తొందరతో చదువు నేను ఎవరున్నా 10 చదువు నైనా 10:3-4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలమై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఓకే, చూస్తే మీరు ఈ వాక్యం చూసినప్పుడు మీకు ఏమర్థమవుతుంది? మనలో దుర్గం ఉన్నాయి. అందుకే ఏం ఆలోచనలు అంటే మన ఆలోచనలని వాడుకొని దాన్ని దుర్గంగా కట్టేశాడు. అందుకే రక్షణ పొందుకున్నాం కానీ దేవుని వాగ్దానాన్ని మనము నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే మనలో పుట్టినప్పటి నుంచి వాడు మన లోపల బైండ్ చేసి పెట్టేశాడు మైండ్లో. అందుకే దీన్ని పగలగొట్టేది ఏంటి? దేవుని వాక్యం. జాగ్రత్తగా చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, వేరే విషయం చెప్పాలి నాకు. రేపు చెప్పబోతున్నాయి దీన్ని, అబ్రహాం జీవితాన్ని, సారా జీవితాన్ని జస్ట్ మీకు టచ్ చేయడానికి, మీకు ఏంటి దుర్గం అనేది మీరు అర్థం చేసుకోవాలని నేను ఈ యొక్క ఉదాహరణ ఇస్తాను. దేవుడు అబ్రహాంని కూడా పిలిచాడు. ఐగుప్తు నుంచి వాళ్ళని పిలిచినట్లుగా మనల్ని పిలిచినట్లుగా పిలిచాడు అబ్రహాం సారాని. అబ్రహాం సారాని దీవించాడు. కానీ పిల్లల విషయంలో సాతాను వాళ్ళని బంధించి పెట్టేశాడు. మీరు చూస్తే దేవుడితో అబ్రహాం అంటాడు, నువ్వు అన్నీ ఇచ్చావు, ఏం ప్రయోజనం అన్నీ ఇచ్చి నాకు పిల్లలు నీలేదు నువ్వు అని 15వ అధ్యాయంలో దేవుడితో అన్నప్పుడు దేవుడు అబ్రహాంతో లేదు అబ్రహామా, పిల్లలు కూడా నీకు ఇస్తా రా, ఎంతమంది ఇస్తానండి, ఆకాశ నక్షత్రాలను చూపిస్తాడు కదా. మీరు చదివితే కిందికి వస్తూనే ఇంటికి పోతాడు సారా దగ్గరికి. సారాయితో చెప్తాడు, సారా దేవుడు దర్శనంలో కనపడి నక్షత్రాలకి చిత్రాలని చూపించాడు, అంతమంది పిల్లలు ఉండారంటే సారా ఏమంది తెలుసా? షటప్, ఆయనే గర్భం మూసేసేది. 16వ అధ్యాయం చదువుకోండి మీరు, రేపు నేను క్లియర్గా చూపిస్తాను నీకు. రేపు కూడా నా దాదాపు ఇదే పోషన్ ఉంది. జాంతాని ఆయనే పిల్లలు ఏంది, నువ్వు ఆయనే పిల్లలు ఇస్తాడంటాడు. పక్కన పెట్టి నీ దేవుణ్ణి నేను చెప్పినట్లు ఏం చెప్పు మేడం అన్నాడు. హాజిరాతో పిల్లలు కనాలా, నేనే దేవుణ్ణి, నేను చెప్పినట్టు జరగాల. కన్నారు. ఆ తర్వాత ఎన్ని తిప్పలు పడ్డారు చూసారా. కానీ ఆ తర్వాత మీరు చూస్తే దేవుడు 15వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడతాడు. 16వ అధ్యాయంలో సారా అంటుంది, దేవుడే నాకు పిల్లలు ఏంది, నేను మాత్రం వినను, నువ్వు ఏం దర్శనాలు చూసా నాకు అనవసరం, నేను చెప్పిందే జరగాల మా ఇంట్లో అని చెప్పేసి ఇస్మాయిల్ కూడా కనేస్తారు. 17వ అధ్యాయంలో దేవుడు వచ్చి అంటాడు, అబ్రహామా నువ్వు నీ భార్య ఇద్దరు నా ఎదుట యథార్థంగా జీవిస్తే మీరు పిల్లలు కలిగి ఉంటారు. ఇట్లా టిగడంబాజీ చేసినారనుకో ఇద్దరు, ఇట్లే ఇంట్లో కొట్లాట్లు. సారా కోపం వచ్చి నా ఉసురు నీకు తగులు కాక అనింది. ఎవరిని? అబ్రహాంతో. ఆదాం అవ్వల మాదిరి కొట్లాడుకున్నారు ఇద్దరు. రేపు చూపిస్తాను నేను. ఇప్పుడు నాకు వేరే పోషన్ ఉంది, రేపు రావాలి అక్కడికి. రేపు జీవవృక్షం గురించి చూసుకుంటాం కాబట్టి అక్కడ ఈ ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది. ఓకే, ఉదాహరణ చెప్తున్నా. కానీ మీకు తెలుసా, ఆ మైండ్ బ్లాక్ని ఇద్దరు అన్నారు, ఏందిరా మనం చేస్తాండి ఇది, ఇంత గొప్ప దేవుడు ఇన్ని ఇచ్చాడు మనకి, పిల్లలు ఈలే ఎందుకు అనుమానపడుతున్నా మనము అని భార్యాభర్తలు ఇద్దరు డిసైడ్ అయ్యారు. లేదు ప్రభువా, ఏం చేయడం మొదలుపెట్టారు చెప్పండి. వాళ్ళు ఇద్దరు ఒకే ఒక పని చేశారు. అప్పటి నుంచి ఏం పని చేశారు? నోరు తెరిచి ఇటుకల్ని తీసేసడం మొదలుపెట్టారు. నోరు తెరిచి ఏమన్నాడు అబ్రహాము? నేను అనేక జన్మలకు తండ్రిని. దేవుడు అన్నాడు, ఏం చేయద్దు నువ్వు, నాకు తెలుసు నీ ఇద్దరు అవస్థ ఏమో. వాడు ఆ సైడ్ చూడడంలా మీకే ఆల్రెడీ గోడ కట్టేశాడు మీకు, నువ్వు రేళ్ళకి పిల్లలు పుట్టరా అని చెప్పేశాడు నీకు. అందుకే దాన్ని దాటలేకపోతాను, మీరు చూడలేకపోతాను నా శక్తిని, నేను చేయలేకపోతాను మీ జీవితంలో. దేవుడు కూడా చేయలేకపోయారా మీరు సహకరించుకుంటే గిన. ఎప్పుడైతే అబ్రహాము సారాలు తమ నోటిని తెరిచి ఆమె చెప్పడం మొదలుపెట్టింది, నేను అనేక జనులకు తల్లిని, అబ్రహామును అనేక జనులకు తండ్రిని, ప్రజలంతా నవ్వడం మొదలుపెట్టారు. మీరు నవ్వుతానే ఉండండి రా, నేను చెప్పేది చెప్పండి. మేము చాలా దెబ్బలు తిన్నాం ఆయన మాట వినక. సాతాను మాటలు ఇని ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా తప్పుడు పనులన్నీ చేసి, అబ్రహాం నేను సారా కలిసి
ఇక్కడ మేము ఆ పని చేయం. మీరు నవ్వండి, మమ్మల్ని ఎగతాళి చేయండి, మేము మాత్రమే ఇదే చెప్తాం. ఏది దేవుడు చెప్పిండేది. ఏమైంది ఆ తర్వాత? కొద్ది రోజులకి గర్భం తెరవబడింది. ఎన్ని సంవత్సరాల్లో? 3 సంవత్సరాలు. చచ్చిపోయిన శరీరము బతికింది పిల్లారా, చచ్చిపోయిన గర్భము బతికింది పిల్లారా. కారణం ఏంటి? ఇటుకలు తీసేస్తే నీ మీదకి దేవుని మహిమ దిగిరావడం జరుగుతుంది. అందుకే వాక్యం ద్వారానే సాతాను యొక్క దుర్గములను మనం పడగొడతాం. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు నిన్న వారం. అప్పుడు మైకల్ జాక్సన్ అనే వ్యక్తి సాక్షి గుర్తుందా మీకు? మైకల్ జాక్సన్ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు వాడతానంటే, సాతాను మనస్సులో ఎవరైతే సాతానికి మనస్సులో స్థలం ఇస్తారో వాక్యం చెప్పుకుని, ఇది క్రిస్టియన్, ఇతను వేరే మతాన్ని తీసుకున్నాడు. ఆయన చూడు ఉల్టా పోయినాడు. తన కోరిక ఏమో తెలుసా మీకు? 150 సంవత్సరాలు బతకాలని. 150 సంవత్సరాలు బతకాలని కోరిక అతనికి. సాతాను 50 సంవత్సరాలు చంపేశాడు. సాతాను ఏమన్నాడు? నువ్వు నల్లగా ఉన్నావు, ఈ నలుపులో ఏం అందంగా లేవు, నువ్వు తెల్లగా కావాలన్నాడు. ఏం చేశాడు? ఇంజెక్షన్ లేపించుకొని తెల్ల కలర్ తెచ్చుకున్నాడు. తెల్ల కలర్ అప్పుడే విడిచిపెట్టాడు వీడు. ఇప్పుడు చాలా తెల్లగా ఉన్నావు, చాలా అసహ్యంగా ఉన్నావు, కొద్దిగా నలుపు కావాలా అన్నాడు. మళ్ళా నల్ల మందులు ఏమో తీసుకుని కలర్ మార్చుకున్నాడు లైట్గా. మళ్ళీ ఏమన్నా తెలుసా, నీ ముక్కు బాగలేదు, ముక్కు కోపించి వేరే ముక్కు పెట్టించుకున్నాడు, దాన్ని బాగలేదు. సో ఈ రకంగా మీరు చూస్తే మైకేల్ జాక్సన్ 12 మంది డాక్టర్లు రోజు ఆయన దగ్గర కాసుకొని ఉండేవాళ్ళు. ఎంతమంది? 12 మంది. 15 మంది డాక్టర్లు లైక్ హెల్త్ స్పెషలిస్ట్ ఏదో అంటారే, ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు. ఈయన ప్రతి తిండి అంటే నీళ్ళు తాగినా కూడా ల్యాబొరేటరీకి వెళ్ళి టెస్ట్ అయి తినేవాడు. మీకు తెలుసా, మనం స్థలాలు కొంటాం, ఇల్లు కొంటాం భవిష్యత్తు కోసము. ఈయన ఏం కొన్నాడు తెలుసా? ఏం కొన్నాడు సిస్టర్? ఆ వ్యవాలన్నీ కొన్నాడంట. ఎంత మహానుభావుడు చెప్పండి. ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది, అన్నీ కొన్నాడు. కిడ్నీస్ కొని పెట్టినాడు, లంగ్స్ కొని పెట్టినాడు, ఏమేమైతే ట్రాన్స్ప్లాంట్ అయితే అన్నీ కొని పెట్టినాడంట. ఎన్ని చేసి ఏం ఎవరు లేరు ఈయన జీవితంలో? దేవుడు లేడు పిల్లరా. వాటికి దేవుడు చాలా బతిమలాడాడు. అనేక మంది పోయి చెప్పారు, ఇంత గొప్పగా దేవుడు నీకు కళ ఇచ్చాడు, దీవించాడు, నువ్వు సాతాను కోసం వాడతాను, నువ్వు వెనక్కి రా దేవుని దగ్గర కంటే వెళ్ళా. 50వ సంవత్సరము దిక్కులేని చావు చచ్చిపోయాడు పాపం. డాక్టర్ కాపాలే, ఆ మందులు కాపాలే, ఎవరు కాపాలే. నీకు మనసు గురించి చెప్తున్నా. ఈ ఇంత గొప్ప వ్యక్తి సాతానికి ఆ మనసు ఇచ్చి పిచ్చి పడేటట్టు చేశాడు మైకేల్ జాక్సన్ని. లాస్ట్కి ఎవరితోనో చేయగలపాలన్నా చేతిలో గ్లౌజ్ వేసుకొని కలిపేవాడంట. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. మాస్క్ లేని బయటికి పోయేవాడు కాదు మనిషి. మనం కోవిడ్లో మాస్క్ వేసుకున్నాం, ఆయన జీవితాంతం మాస్కే. అంత దయనీయమైన స్థితికి తీసుకెళ్తాడు. వానికి నా మనస్సు ఇస్తే. అందుకే నా మనస్సు కేవలం వాక్యం కొరకు ఇవ్వబడిండే దేవుడు ఇచ్చింది మనకు. అందుకే ఎవరి మనస్సు ఆయన అనుకును వారిని పూర్ణ శాంతి గలవారుగా చేస్తాడు. సో సాతాను ఎప్పుడు ఏం చేస్తా అంటాడమ్మా, మేకును కొట్టినట్లు నీ మీద అబద్ధం చెప్తా ఉంటాడు. అబద్ధం చెప్తాడు, నువ్వు అయోగ్యురాలివి, నువ్వు పాపాత్మురాలివి, నువ్వు దుర్మార్గురాలివి, దేవుడిని అసహించుకుంటాడు. దేవుడిని నువ్వంటే ఇష్టం లేదు, నీకు పిల్లలు పుట్టరు, నీకు పెళ్ళి కాదు, నీకు ఉద్యోగం రాదు, నువ్వు బీదగానే ఉంటావు, నీ భర్త నేను ఎప్పుడు ప్రేమించాడు, మీ కుటుంబమే నాశనం, అన్నీ ఎప్పుడు వాడు కొడతా ఉంటాడో, నువ్వు నోరు తెరిచి అని తీసుకుంటాను అనుకో, హలో నీ లైఫ్ ఎట్లుంటుంది తెలుసా? మైకేల్ జాక్సన్ మాదిరి తయారైపోతాను. అందుకే మనము ఇతరులను ప్రేమించలేము. వినండి జస్ట్ ఒక పాయింట్. అందుకే మనం ఇతరులను ప్రేమించలేము. అందుకే ఇతరులు అంటే మనకి ఇష్టం ఉండదు. అందుకే ఎవరికి ఇవ్వలేము మనము. అందుకే తల్లిదండ్రులకు కూడా మనం పెట్టే బుద్ధి పుట్టదు మనకి. ఎవరిని గౌరవించడం ఎందుకు తెలుసా? ఇటుకలు పెట్టేశాడు వాడు, ఇటుకలు పెట్టేశాడు పిల్లరా. కానీ నువ్వు బైబిల్లో నుంచి వాక్యాన్ని తీసుకొని నేను ప్రతి మనిషిని ప్రేమిస్తా, ఎందుకంటే నేను ప్రేమనే. ఎవరు నువ్వు చెప్పరు? భయపడతారు ఎందుకు? నేను ఏమన్నా చీమ అనమన్నానా? ఏమన్నాను? ప్రేమ. ఎందుకంటే ఎవరికి పుట్టారు? దివ్యా ఇక్కడ నువ్వు మోని దిక్కు అంటే ఎవరికి పుట్టిండేది? దేవునికి. హలో, ఎవరికి పుట్టినామా నువ్వు? దేవుడు ఎవరు? నువ్వు మీరు నవ్వండి, కానీ నువ్వు నోడు తెరచి
ఆ నాలుగు ఉందే లోపల, దాన్ని బయటికి వేసి పండ్ల గేట్ బయటికి తెరిచి, గేట్ తెలుసు కదా మీకు, పండ్లు గేటు పెట్టాడు దేవుడు. తెరిచి నువ్వు అన్నావు అనుకో, నేను ప్రేమని, నా తండ్రి ప్రేమ, నేను ప్రేమ పుట్టా, ప్రేమ నాలో నుంచి అనుక్షణము సముద్రంలా ప్రవహిస్తుంది. నేను ప్రేమ పుట్టాను కాబట్టి నేను ప్రేమమై, నా తండ్రి నా ప్రేమమై, నా వంశం ప్రేమతో పుట్టి, నేను ప్రేమ వంశానికి చెందిన నేను ప్రేమ, అగాపే ప్రేమ నాలో ఉంది. దేవుడు ఎంత ప్రేమిస్తాడో మనిషిని, యేసు నామములో అంతే ప్రేమిస్తాను నేను. స్వర్గం నీ దిక్కొచ్చి నీ మీద కృపను కొమ్మరిస్తాను. నిన్ను ఎంత పీడించినా నువ్వు మనిషిని ప్రేమిస్తావు. నువ్వు ఎంతవరకు ఇప్పుడు నేను చెప్తేనే నీకు ఆ నోట్ తెరిచి చెప్పవో, నువ్వు ఉపవాసం చేయడా, తల కింద పెట్టి పైన ఏం పెడతారు కింద, తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి నువ్వు తపస్సు చెయ్యి. ఎందుకంటే ఏం తీసేయాలా? ఇటుక. చెప్పండి, ఇటుకలు తీసేయాలా. నేను దయాప్రాప్తురాలని, దయతో నిండిన మనిషిని. ఎందుకు? వాడు అంటాడు, ఏడ దయా ప్రాప్తురాలు నువ్వు, ఏం దయ ఉంది నీలో? నువ్వు మొన్న అట్లా తిడితే పని, నీ భర్తను తీసుకుని జీరంగి అంటివే నువ్వు నీ భర్తని, ఎక్కడ నీకు దయ ఉంది అంటాడు వాడు. నువ్వు అనాలా, నేను దయతో నిండిన దాన్ని, నేను దయకు పుట్టి ఉన్నా, నా దేవుడు దయ, నేను దేవునికి పుట్టా. దేవుడు అన్నాడు నా తన గర్భం నుంచి. మీరు నిజం పులరా, ఆ ఇటుక పడిపోతుంది నీలో నుంచి. ఆ ద్వేషం అనేది, ఆ క్రోధం అనేది నీలో దయా దయా దయా. మనుషులు అంటారు, అమ్మ నువ్వు ఎందుకు నీకు అంత దయ ఉంది, నీకెందుకు అంత ప్రేమ, నీకు కుళ్ళు రాదా నీకు అని నీకు అడుగుతారు. హలో, నేను మీకు బైబిల్ చెప్తాను, నేను మీకు దేవుని వాక్యంలో నుంచి. నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు కుళ్ళు, క్రోధము, ద్వేషము, అసూయ, పగ, భయము అన్నీ లోపల పెట్టినాడు వాడు. ఈడ పెట్టినాడు లోపల, గోడ కట్టేసినాడు. నువ్వు బయటికి పోలేకపోతావు, ఏడుస్తావు దేవుని ముందర పోయి, ప్రభువా నేను అందరినీ ప్రేమించాలనుకుంటే ఎందుకు ప్రభువా నాకు ఈ కోపము, ఎందుకయ్యా నాకు ఈ కుళ్ళు, ఎందుకయ్యా భయము? నువ్వు ఎప్పటివరకు ఇట్లా నోరు తెరిచి చెప్పవో, దేవుడు ఎంత ధైర్యవంతుడో నేను అంత ధైర్యవంతురాలిని. లేకుంటే దయ్యాలే రాత్రి కళ్ళు కనపడేది నీకే. ఎందుకు చెప్పు? నువ్వు ఏం చెప్పావు దీని మాత్రం? నాకు భయం బా, భయం 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 భయం, నాకు కప్ప చూసే భయము, ఈగ చూసే భయము, నాకు అన్నీ భయం. నువ్వు భయాలకి ఏమో తల్లివే? నువ్వు రాత్రి నువ్వు భయంతోనే పడుకుంటావు, రాత్రి అంతా భయం భయము. వాళ్ళు అనుకుంటారు మా వాడే వీడు, మా బంధువు, వీనితో ఆడుకుందాం రాత్రి పోయని. జోక్ కాదు, నేను చెప్తాను లేదు మీకు. నువ్వు ఎప్పుడైతే అంటావో, బైబిల్ ఏం బైబిల్ ఏమన్నాడు దేవుడు? నీకు నేనేమిచ్చా అందరికీ తెలుసు, కానీ నోరు తెరిచి చెప్పరు. ఇది మాత్రం చెప్తారు, నాకు భలే భయం అమ్మా, కరెంటు పోతేనా గరగర వణుకుతుంది నాకు, ఓ నడిచేస్తాను నేను, రాత్రి ఒకదాన్ని పడుకోలేను. సౌమ్య నేను చెప్పే ఈ బాబుకి అలవాటు చేసుకును, ధైర్యంగా ఉన్న లోపల ఇంట్లో దేవుడు నీతో ఉన్నాడు లేదా? ఎందుకు లేడు సార్, ఉన్నాడు అని చేతుతావా, కానీ నోట్లో నుంచి మాత్రం వచ్చేది నాకు భలే భయం అంకుల్, భలే భయం అక్క, భలే భయం అక్క. మీ బంధువులంతా వస్తారు అప్పుడు నీకు భయపడేదానికి. అది ఇటుక తీసేసేది. దయ్యం ఎట్లా పనిచేసాడు వాడు? దయ్యబుల్లాస్. ఎప్పుడు నీ చేత కాదు ఇది, నీ పిల్లలు బాగుపడరు, నీకు అనారోగ్యమే, నీకు మందులే గతి, నువ్వు అంతే, నువ్వు హలో రకరకాలుగా పిల్లరా. కానీ నువ్వేం చేయాలా? దేవుని వాక్యం తీసుకొని దుర్గములో పడజో ఏమరాబడి, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడతాను. నేను దైవత్వంతో నిన్నే ఉన్నా, నేను దయ్యంతో కాదు నిన్నే ఉండేది, దైవత్వంతో నిన్నే ఉన్నా. క్రీస్తుకు లోబడేటట్లా చేయాలి. ఎవరిని? ఈ ఇటుకని, ఈ ఆలోచనని. భయము, నేను చాలా భయపడాను పిల్లరా. దేవుని తెలియనప్పుడు, దేవుని తెలుసుకున్నా కూడా ఏ క్షణమందు నేను
మీకు తెలుసా, నాకు కొన్ని ఏళ్ళ క్రితం చాలాసార్లు చెప్పాను మీకు, చాలా భయంకరమైన దినాల్లో ఇవ్వాలి, ఎవరికి తెలియదు, ఈమెకు కూడా తెలియదు. గుర్రాల్లో వచ్చారు దయ్యాలని, భయపెట్టించాలని, సేవ నుంచి పక్కన తప్పాలని. నాకు దేవుడు కృప వలన, ఈ జ్ఞానం ఇవ్వడం వలన ఆ రోజు నుంచి దేవుడు ఎంత ధైర్యవంతుడో, ఎగ్జాక్ట్లీ అంతే, సేమ్ మేమిద్దరు దాంట్లో ధైర్యంలో. ఆ రోజు నేను చెప్తాను, ఆ క్షణం నుంచి భయపడతాయి అవి. నిజం చెప్తా, ఎందుకంటే దేవుడు ఏమన్నా నీకేం ఆత్మ ఇచ్చా? ధైర్యం గల ఆత్మనిచ్చా, పిరికితనమైన ఆత్మ ఈ లేదు. ఓకే, ఈ విధంగా మీరు నేను సాతాన్ని జయించాలి ప్లేరా. ఓకే, అర్థమైందా? లేకుంటే మైకేల్ జాక్సన్ మాదిరి వాడు కన్ఫ్యూజ్ చేస్తాడు. మీకు నాకు దురాత్మల గురించిన, సాతాను గురించిన జ్ఞానం చాలా అవసరం ప్లేరా. మీరు అనుకోవచ్చు, సార్ ఎందుకు ఈ ప్రీచింగ్ అంటే, నాకు తెలుసు వేరే ఎవరని చెప్తాంటారు కూడా, బైబిల్లో ఉంది కాబట్టి. 2 కొరింథీ 2:11 ఏమంటాడంటే, అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ రాయిస్తాడు, మీకు వాని గురించిన జ్ఞానం చాలా అవసరం. చదవండి, నేను చదవండి 2:11. నేనేమైనాను, ఓకే, మీ నిమిత్తము క్రీస్తు సముఖనందు క్షమించున్నాను, సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రాలు మీరు నేను తెలుసుకోండాలా, జాగ్రత్త తినట్లేరా. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, డయాబోలోస్ ఎక్కడ నేర్చుకున్నాడు వాడు? మన దగ్గరే, దేవుని దగ్గరే నేర్చుకునేది వాడు. వానికి ఏది క్రియేటివిటీ లేదు. బైబిల్లో ఒక ప్రిన్సిపల్ ఉంది, దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అయినా ముందర చూడండి, ఏం ప్రిన్సిపల్ అంటే బైబిల్లో ఉండేది వినుట. రోమిలో రాసిన 10:17 వినుట వల్ల ఏమొస్తుంది? ఏం వినటం వల్ల? దేవుని వాక్యం వినడం వల్ల ఏమొస్తుంది? అదే ప్రిన్సిపల్ని వాడు ఫాలో చేస్తాడు. కానీ వాడు ఏం చేస్తాడంటే, నీ చెవుల్లో ఏం వినిపిస్తాడు? విశ్వాసం, వాక్యం కాదు, అబద్ధం. నువ్వంటే దేవునికి ఇష్టం లేదు, నువ్వు పొద్దున్నే లేలే ప్రార్థనకి, అందుకే నువ్వంటే అసహించుకుంటాడు దేవుడు, నీకు దగ్గరకు రానియడు. నువ్వంటే అసలు ఇష్టం లేదు ఆయనకి. నీకు బైబిల్లో ఇది గుర్తుందా? లేదు. అందుకే నీకు కంటిన్యూస్గా నీలో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే బైబిల్ అంటుంది, దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించువాడు ధన్యుడు. వాడు ఏం కాడంట? ఆకు వాడక తన కాలం. సో నువ్వేం చేయాలా? బైబిల్ ఏమంటుంది? వినుట ఏం వినాలా? దేవుని వాక్యాన్ని మాటికి వినాలా. అందుకే వాడు ఏం చెప్తున్నాడో దాన్ని లోపలికి పోనిద్దండి. వాక్యం ఏం చెప్తుందో అదే పోనిల్లా. అందుకే మేము కన్ఫెషన్ మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడ ఆదివారం కన్ఫెషన్ కూడా చేయాలని కోరుకుంటాను. డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్ పరా. నేను వెలుగే ఉన్నా, నేను ఉప్పై ఉన్నా, నేను పరిశుద్ధుడిని, ఆ తర్వాత దేవుడు నాకు నా ప్రతి అవసరం తీరుస్తాడు, నా పిల్లలు ఎప్పుడు వర్ధిల్లుదురుగాక. మీరు అనుకునే రోజు చెప్తాను, ఊరికి చెప్తాను. నో. నువ్వు వినడం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. నువ్వు వినలేదనుకో ఏమొస్తుంది? భయం వస్తుంది. అందుకే వాడు మీడియాని, టీవీని, రకరకాలుగా మొబైల్ని ఎందుకు వద్దంటాం? చర్చిలో ఎందుకు బైబిల్ క్రైస్తవులకి బోధన ఇచ్చేది? మీరు ఊరికే అనుకోవచ్చు ఏదో వీళ్ళు టీవీ అంటే. నో. నీలో వాడు ఇటుకలు పెడతానాడు ఆ టైంలో, మీడియా ద్వారా, పొలిటీషియన్స్ ద్వారా. అవన్నీ మనకేం వర్తించవు బిడ్డ. ఎక్కడైనా రిసెషన్ రాని, దరిద్రం రాని ప్రపంచం మీదకి, నీ మీదకి వచ్చేదానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నీ యొక్క ఆశ్రయ స్థానంగా చేసుకున్నావు. నీకు డబ్బులు ఇచ్చే బాధ్యత అయింది. నువ్వు వాడు వింటావు, ఇటుకలు పెట్టుకుంటావు, నువ్వు దేవునికి కూడా డబ్బులు ఇవ్వు. ఎందుకంటే రేపు పొద్దున్న నా పిల్లలు పెళ్ళి ఎట్లా, నా పిల్లల చదువు ఎట్లా? నేను చెప్తా, అర్థమవుతుందా మీకు? లేదంటే కొంతమంది తల్లిదండ్రులకు కూడా కాఫీ కూడా ఇవ్వరు. ఎందుకు? పిల్లలు నాకు రేపొద్దున ఎందుకంటే నువ్వు టీవీ విన్నావు, పక్కనోడు చెప్పాడు, నెగిటివ్ మాట చెప్పాడు, నీకు రేపొద్దున ఎట్లా, పిల్లలకి ఎట్లా? నేను చెప్తున్నా పిల్లరా, అట్లా నీ డబ్బు మిగలదు. గాలికి ఎగిరిపోయినట్లే నీ డబ్బు ఎగిరిపోతుంది. ఎల్లప్పుడూ ఉండాలంటే డబ్బు విత్తితేనే డబ్బు వచ్చేది. ఈ సృష్టిలో దేవుడు పెట్టిన నియమం అది. చాలామంది క్రైస్తవ బిడ్డలు బీదోలుగా ఉన్నారు. ఇల్లు లేవు, సొంత ఇల్లు లేవు, ఆస్తులు లేవు. దేవుని బిడ్డలు అప్పుల పాలు. కారణం ఏమో తెలుసా? ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో దాన్ని నువ్వు ఫాలో చేయకూడదు. దేవుడు ఏం చెప్తాడో అది ఫాలో చేయాలా. నువ్వు టైత్ ఆఫరింగ్లో, స్పెషల్ ఆఫరింగ్, గాస్పల్ ఆఫరింగ్, ముఖ్యంగా టైత్లో ఎప్పుడు ఎన్ని తిరగద్దు.
చాలాసార్లు దేవుడు కూడా టెస్ట్ చేస్తాను, నేను ఏం చేస్తుందో చూస్తాం, ఏం చేస్తాడో చూస్తామని. సాతాను నీకు పెట్టి 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 భయపడిపోయి నువ్వు మంచి బిడ్డవు, నువ్వు భక్తిపరురాలు నువ్వు, కానీ భయపడిపోయావు మన మాటలకి. రేపు పొద్దున ఏమవుతుందో వద్దో, ఆడ ఇచ్చినా కూడా చూడు ఎన్ని కష్టాలు ఉన్నా. సో వాడు అదే పని నీతో చేస్తాడు. అది కానీ నువ్వు వాని మాటలు వినకూడదు. దేవుని వాక్యం చెప్పినట్లు మనం చేసినప్పుడు పిల్లరా, కింద స్థితికి పోయినా ఆయన పైకెత్తే దేవుడు. నువ్వు ధైర్యంగా చెప్పగలవు, తండ్రి నువ్వు నాకు ఆస్తి ఇచ్చే దేవుడు. అవి లేదంటే వాడు నీకు టై తీద్దంటాడు, ఈ నీడు మళ్ళీ నీ ఎంట పడిపోతాడు వాడు. నువ్వు టై తీలే, నీకెందుకు ఇస్తాడు దేవుడు? నువ్వు టై తీలే, నువ్వు అంతే, నువ్వు ఇంకా పోతావు కిందికి, నువ్వు అంతే. వాడే నిన్ను ఏడిపించేది. సో ఇప్పటికీ కొన్ని ప్రిన్సిపల్స్ చాలా జాగ్రత్తగా మీరు నేను పెట్టుకోలేరా. మనం యుద్ధంలో ఉన్నాం, శత్రువు పనిచేసే విధానం అది. ఓకే, 2 ముఖ్యమైన విషయాలు నేను చెప్పి సాతాను యొక్క తంత్రాలు 3-4 పాయింట్ చెప్పి నేను ముగిస్తా. 5-7 minutes జాగ్రత్తగా వినండి. సాతాను ఇంగ్లీష్లో డీమన్స్ ఆర్ లిమిటెడ్ అంటాం. అంటే ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే సాతానికి, దయ్యాలకి, మా ముందు చూడైనా నీ మైండ్లో ఏం జరుగుతుంది, నువ్వు ఏం ఆలోచిస్తానో దయ్యాలకి తెలియదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నా. ఎందుకంటే దినమంతా ఎట్లా బ్రతకాలో మీరు నేర్చుకోలేదే. దయ్యాలకి నీ మైండ్లో ఏమున్నా తెలీదు, నువ్వు మాట్లాడేంతవరకు వాళ్ళకి తెలీదు. అర్థమవుతుందా? అందుకే దయతో నువ్వు ఊరికి ఇష్టానుసారం ఏదైనా వచ్చింది నాకు నోటికని మాట్లాడుకో. దురాత్మలకి నీ మైండ్స్లో నువ్వు భయపడతానో కూడా దానికి తెలీదు, నువ్వు భయపడతానో లోపలని. కానీ నువ్వు మాట్లాడదాం అనుకో, వాళ్ళకి తెలిసిపోతుంది. వాడు ప్రయత్నం చేస్తాడు నిన్ను బాధ పెట్టేదానికి. నువ్వు అన్నావు అనుకో, ఉదాహరణకి జాగ్రత్త, సీరియస్ మాట నేను చెప్తాను. నేను అన్నా అనుకో, మూర్తి బ్రదర్ మంచోడు కాదు బ్రదర్ అని. సపోజ్ ఈ పిల్లలు తను అనుకో, లేదా సుధాకర్ బ్రదర్ మూర్తి బ్రదర్ మంచోడు కాదు బ్రదర్, చాలా మంచోడు కాదు, చాలా మంచోడు, అసలు మంచోడు కాదు. నీకు తెలుసా, నా ఎంట పడిపోతాడు ఈ వ్యక్తి గురించి. మా మధ్య ఎంత అగాధం సృష్టిస్తాడంటే వాడు. అందుకే ప్రాణం పోయినా వాడి చెడ్డోడు, ఈడి చెడ్డోడు, వాడట్ల వాడు, ఈ మట్లది, ఈ మట్లది నువ్వు అంటున్నావు, ఎవరు వినడం లేదు అనుకుంటున్నావు, నీ జీవితాన్ని చింపేస్తాడు వాడు. నిన్ను క్షమించనీయడు ఆ వ్యక్తిని. నేను ఇప్పుడు బ్రదర్ మూర్తి బ్రదర్ నేను అనుకున్నా, ఎవరు వినలేదులే బ్రదర్, ఎవరు వినలేదు, ఎవరు చెప్పదు ప్లీజ్ నా గురించి, మూర్తి బ్రదర్ గురించి అని ఉదయకి చెప్తాను నేను. అరే నీ ముఖం, నువ్వు ఫినిష్ నీ స్టోరీ. దురాత్మలకు తెలిసిపోతుంది, ఓకే ఇట్లుంది పరిస్థితి మనిషిది. ఆయన ఏం చేయకుండా కూడా సృష్టించేస్తాడు వాడు. ఇంకోటిని పట్టుకొస్తాడు మూర్తి బ్రదర్ గురించి నాకు చెప్పేదానికి. మా ఇద్దరి మధ్య ఏమవుతుంది, అగాధం ఏర్పడిపోతుంది. పరిశుద్ధాత్మ పని మా ఇద్దరి మధ్య జరగదు. నా జీవితము మళ్ళీ వాడు నాకే అంటాడు, మూర్తి బ్రదర్ అంటే నీకు సరిపోదు, నీకు అందుకే దేవుడు ప్రేమించాడు, నువ్వు అంతే, నీ ఫినిష్, నీ కథ. వాడు అక్కడ కొడతాడు, ఇక్కడ నన్ను కొడతాడు వాడు. అందుకే యేసుప్రభు నోట్లో మీరు చూడండి, ఎప్పుడే కానీ ఒక పదం కూడా బయటకు వచ్చాడు. దానియేలు చూడండి, దానియేలు ఎప్పుడన్నా అన్నాడా? రాజుతో అనొచ్చు కదా, రాజా వీళ్ళంతా పెద్ద ప్లాన్లో ఉన్నారు రాజా, మన ఇద్దరిని ఇది చేశాను, ప్లీజ్ నన్ను కాపాడు అన్లా. యెహోవా దేవుడు నా సహాయకుడు. నేను చెప్తున్నా బిడ్డ, ఈ బిడ్డ ఎగ్జాంపుల్ చెప్తున్నాను బ్రదర్, ఈ బిడ్డ నా గురించి ఏమన్నా చెప్పనే, నేను పెదవిప్పి చెప్పలేదనుకో, కొద్ది రోజుల్లోనే పరిశుద్ధాం దేవుడు తనతో మాట్లాడతాడు. అటు చెప్పకో, ఆ వ్యక్తి మంచోడు అని. అందుకే యుద్ధము యెహోవాది అంటుంది బైబిల్లో, నాది కాదు యుద్ధము. అది ఫస్ట్ పాయింట్ పిల్లరా. అందుకే నీలో ఏముందో నువ్వు నోరు తెరిచి అన్నావు అనుకో, ఈ పిల్లోడు చెడ్డోడు, లేదంటే అది వాళ్ళ నాకు అదే చెప్తే కదా, పాములు అంటే బల భయము అంటే రాత్రి కళ్ళు పాములే కనపడుతుంటాయి నీకే. సో అంత డేంజర్ నా మాటలో. అందుకే ఎప్పుడు కూడా ఏం మాట్లాడాలా, నాలుకలో ఏముంది, జీవం, మరణాన్ని ఎన్నుకోవద్దు. ఫస్ట్ ఇది. సెకండ్, నేను తొందరగా చెప్తాను. సెకండ్ ఏంటంటే, సాతానికి నీ ఫ్యూచర్ తెలీదు. మా అర్థమవుతుందా? ఈ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి, నేను మీకు చదివడం టైం లేకపోదా. ఫస్ట్ దానికి వచ్చి 1 రాజులు 8:39 రాయబడింది. అంటే డీమన్స్ లిమిటెడ్, వానికి నీ మనసులో ఉండేది తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. రెండోది, నీ ఫ్యూచర్ వానికి తెలీదు. నీ ఫ్యూచర్ వానికి తెలీదు. నీ డెస్టినేషన్ తెలుసు వానికి, అంటే నువ్వు స్వర్గానికి పోతాను అని తెలుసు, కానీ నీ ఫ్యూచర్ తెలియదు. అంటే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవడం వానికి తెలుసు, నీకు ఎంతమంది పిల్లలు పుడతారో వాళ్ళకి తెలియదు. హలో, అర్థమవుతుంది నాయనా? నీ ఫ్యూచర్ వానికి తెలియదు. అందుకే చేయి చూపించుకోదు, పోయి రాశిఫలాలు ఎతకద్దాం. కొంతమంది క్రైస్తవులు, నాకు తెలుసు మన చర్చిలో ఎవరు ఉన్నారో తెలియదు, కానీ
పేపర్లు రాసిపోలాలు వేస్తే ఏం బ్రదర్ భలే నవ్వుతున్నారు, చూసారా మీరు? ముందు చూసేవాళ్ళేమో, లేదా రాసిఫలాలు వానికి తెలియదని బైబిల్ చెప్తుంది పిల్లరా. మీరు ఇంటికి పోయి చదువుకోండి కాల్సిందే. యెషయా గ్రంథం 46:9-10లో వానికి ఫ్యూచర్ తెలియదు, మనకు దేవునికి మాత్రం తెలుసు. నువ్వు చేయి చూపించుకునేది, చిలక జోస్యము, ముఖం జోస్యము, తలలో గీతలు ఎన్ని పడినాయి. గీతలకు అర్థం ఏమంటే, ప్రపంచంలో చాలామంది ఉన్నారు నీ తలలో గీతలు ఎందుకున్నాయి చెప్పేవాళ్ళు. ఎందుకంటే పాపం వాళ్ళ పొట్టుకుడికి అదే చేయాలి వాళ్ళు. హలో, ఈ ఆస్ట్రాలజర్ దగ్గరికి పోయినావు అనుకో, నువ్వు ముఖం లటకా ఇచ్చిపోయినావు అనుకో, ఆయనకి అర్థమైపోతుంది ఓకే చాలా డౌన్లో ఉన్నాడు మనిషి అని చెప్పి దానికి తగ్గట్టు చెప్తాడు అతను. నువ్వు కొద్దిగా టిప్ టాప్గా పోయినావు అనుకో, దానికి తగ్గట్టు చెప్తాడు. ఆడికే తెలియదు వాడి భవిష్యత్తు ఏదో. నీ భవిష్యత్తు ఎట్లా చెప్తాడు? నేను గీతలు, చేతుల్లో గీతలు ఇవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు? చేయి మడసేసి దానికి. గీతలు లేకుండా మడత పడుతుందా? ఇది మడత దాన్ని పట్టుకుని ఆయన దగ్గర చూపిస్తే ఆడు పాపం రోడ్డు మీద కూర్చుంటాడు చిలకని పెట్టుకుని, ఆడికే లేదు నెక్స్ట్ టైం మీల్కి. నువ్వు పోయి నా జీవితం అరే వాని జీవితం ఎందుకు కూర్చుంటాడు రోడ్లో? యాడో ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కావాల్సింది కదా, 5 స్టార్ హోటల్లో కూర్చోవాల్సింది. నీకు టెంకాయలు నీళ్ళన్నా ఉన్నాయా? వాడి దగ్గర పోయి కూర్చుంటాను. హలో, భవిష్యత్తు గురించి కేవలం యేసు ప్రభుకు మాత్రమే తెలుసు పిల్లలు, దేవునికి మాత్రమే తెలుసు. నాకు అడిగితే నేను చెప్తాను నీ భవిష్యత్తు. చేయి చూడుకున్నానే ఆడే కూర్చోండి, ఇక్కడి నుంచి చెప్తా. అండ్ ఇంటికి పోయి చదువుకో. సామెతల గ్రంథము 4:18 రాయబడింది. కీర్తనల గ్రంథము 91:9-16 రాయబడింది. ఏం రాయబడింది? యెహోవాని నువ్వు ఆశ్రయ స్థానంగా చేసుకున్నావు కాబట్టి ఏ అపాయమో, ఇది జోషం నీకు నేను చెప్పేది, బైబిల్లో చెప్పే జోషం. ఏ అపాయం నీ దరికి రాదు. నిన్ను కాపాడేదానికి తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. వారు నిన్ను తమ చేతితో ఎత్తి పట్టుకుంటారు. నీవు ఆయన నామం ఎరిగినవాడు కనుక నేను ఆయన తప్పిస్తాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కనుక నిన్ను విడిపిస్తాడు. నువ్వు మొరపెట్టగా నీ మొరను విని నీకు తోడే ఉండి నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. నిన్ను దీర్ఘాయుతో తృప్తిపరిచి తన రక్షణ నీకు, అది నీ జోషం, అది నీ జీవితం. క్రైస్తవులారా, అది అమ్మా అయిపోయిందా? మూడోది, వాడు ఓమ్ని సైంట్ కాదు, ఓమ్ని ప్రెజెంట్ కాదు, సాతాను. చాలామంది దేవుడు సాతాను ఇద్దరు ఒకటే అనుకుంటారు. నో, వాడు ఈడుంటే ఆడుండడు. యోబు గ్రంథం 1:6 చదివితే వాడు ఒకే చోట ఉండగలడు. ఓమ్ని ప్రెజెంట్ కాదు, అన్ని చోట్ల ఉండే దేవుడు ఒకడే. దేవుడు మన అందరి ముందు నిలబడగలడు అమ్మా, వాడు నిలబడలేడు. ఓకే, నాలుగోది, డీమన్స్ ఆర్ టెరిఫైడ్ బై జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు అంటే దయ్యాలకి మహాభయం. మత్తయి సువార్త 8:29 రాయబడింది. యాకోబు గ్రంథం 1:29. జస్ట్ ఈయన పిల్లరా, టైం లేదు. సాతానుకి యేసు నామం అంటే వణుకు పిల్లరా. ఏనండి జాగ్రత్తగా, మీరు నేను ఏ దురాత్మలు పట్టిన వాళ్ళు కానీ ఇలాంటి ఏ క్షణమైనాను యేసు నామంలో అన్నప్పుడు ప్లస్ స్పిరిట్ వరల్డ్లో ఏం జరుగుతుందో మీరు నమ్మాలా, ఇది నిజం. భయపడిపోతాయి దురాత్మలు, వణికిపోతాయి అవి. ఎందుకంటే దేవుడు సృష్టిలో ఆజ్ఞాపించి ఉన్నాడు, అన్ని నామముల కంటే పైనామం యేసునామం. యేసునామానికి ప్రతిదీ లోబడాల్సిందే. గొల్యాతు మాదిరి వాడు షో ఇస్తాడు మీకే. గొల్యాతు ఏం చేశాడు? 40 రోజులు నేను భయపెట్టేవాడు. అర్థమవుతుందా? దావీదు వస్తూనే వాడిని కూలగొట్టాడు గొల్యాతుని. ఎందుకంటే దావీదు దీవారాత్రులు ఏం ధ్యానించేవాడు? వాక్యాన్ని. అందుకే దావీదు గొల్యాతుని చూసి ఏమన్నాడు? మంచి టార్గెట్ రా నాయనా, నిన్ను మాత్రం నిమిషంలో పడేస్తాను నేను. సన్నగుండలు కొట్టేది కష్టం, నువ్వు ఎడల్పు ఉన్నావు గోడ మాదిరే, నీకు ఒక రాయి చాలు. వాడు గొల్యాతు, నేను కుక్క అనుకున్నాను, నువ్వు కుక్క కూడా కాదు, నువ్వు అంతకంటే హీనమైన వాడివే. కారణం ఏం చెప్పండి అలా దావీదు మాట్లాడడానికి? చెప్తున్నా మీకు, ఇటుకలు లేవు దావీదులో ఏం లేవు, ఇటుకలు లేవు. గొల్యాతుని చూసినప్పుడు వీడు ఈడియట్ అన్నాడు, వీడు ఏం చేయలేడు మనకి. ఎందుకంటే యెహోవా దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరిస్తా అన్నాడు. నిబంధనలో ఉన్న బిడ్డను నేను, దావీదుకి తెలుస్తాను ఎవరో. నువ్వు రోజు అనుక్షణం నీ నోట్లో దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే, ఏ గొల్యాతు వచ్చినా అందరికీ గొల్యాతు పెద్ద కనపడచ్చు, నీకేం కనపడదు. ఏదో డాక్టర్ ఇంత రోగము అది నువ్వు అంట, సార్ ఏం చేయలేదు, ఇది నాకు పక్కన దగ్గుతో సమానం మాకే, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి. ఎందుకంటే
నీలో గోడని ఆల్రెడీ కూలగొట్టావు. నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశంలో నివసిస్తున్నావు. నీకు తెలుసు దేవునికి విలువైన వ్యక్తి ఉన్నావు. నీ ప్రాణం చాలా ఖరీదైంది దేవుని దృష్టిలో. నీ ప్రాణాన్ని దేవుడు కొనుక్కున్నాడు తన ప్రాణం ఇచ్చి. నీకు ఈడ ఆ రోగం ఈ రోగం లేపుకొని పోతుందంటే నువ్వు దాన్ని భయపడినావు అనుకో, అదే జరిగేది. కానీ నువ్వు వాక్యం చెప్పే వ్యక్తి అయితే ఆరోగ్యం గురించి 70-80 సార్లు రోజు చెప్పాలను. అస్సలు నీకు భయమే ఉండదు. నేను చెప్తాను, నేను డాక్టర్, నీకు ప్రీచింగ్ 100% ప్యూర్ వాటర్ నీకు ఇస్తాను. నేను జీవన్నది ఇదే. రేపు రాండి తప్పకుండా, కొన్ని మెయిన్ పాయింట్స్ రేపు కూడా చెప్తాను నేను. సో నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడతావో గొల్లియాత లాంటి సమస్య కూడా ఇరిగిపోతుంది. వాడు ఏం చేస్తాడు? ఫోజ్ ఇస్తాడు నీ ముందర, అరిసేది గిరిసేది. వానికి తెలుసు నేను ఎట్లా ఓడిపోయినానో, ఊరికే పోను నేను. అందుకే దయాలు తీసేటప్పుడు మీరు అవి పోకుండా అట్లా ఇట్లా డ్యాన్స్ అన్నాయనుకో, భయపడకండి, ధైర్యంగా నిలబడండి. ఆ రోజు పోలేదనుకో, పోయే తీరాలా. ఇంట్లో పోయినాక బాగా ప్రార్థన చేస్తానండి వాళ్ళ గురించి, వాక్యం విడుదల చేస్తానండి, ఫినిష్ అయిపోతాయి. కానీ ముఖ్యంగా మీరు చేసింది, దయ్యాలను ఎదుర్కొనే ముందు మీరు ఈ గోడను పడగొట్టారనుకో, లోపల ఉండేదాన్ని చూస్తూనే నీలో నుంచి సామర్థ్యం ప్రవహిస్తుంది, కూలిపోతాయి అవి నీ ముందర. ఎస్, అవే జరిగేది పిల్లరా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. డీమన్స్ ఆర్ సబ్డ్యూడ్ బై యూ బికాస్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ టు సబ్డ్యూ డీమన్స్. దురాత్మల్ని పరిపాలించేదానికి మీరు నేను ఉండేది. మీకు తెలుసు ఆల్రెడీ ఆదికాండం 1:26 ఏమన్నాడు దేవుడు? భూమి మీద సమస్త బిజినెస్ జరగాల్సింది మనిషి ద్వారానే. దయ్యాలకి ఈ భూమి మీద పని చేయడానికి అర్హత లేదు. ఈ భూమి మీద పని చేయాల్సిన అర్హత ఎవరికి ఉందంటే శరీరం కల వాళ్ళకే. బాడీ లేని వాళ్ళకి అర్హత లేదు. అందుకే నేను బాడీ కలిగి ఉన్నాం కాబట్టి సాతాన్ని ఎక్కడ పోయినా అణిచేసే శక్తి, అధికారం మీకు నాకు ఇచ్చాడు యేసునామంలో. అందుకే మీరు బంధించినప్పుడు అనుమాన పడకండి జరుగుతుందో జరగదో అని. నువ్వు చెప్పినావనుక జరిగేదే. దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు, నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో నేను ఆకాశం అందు బంధిస్తానని. సో ధైర్యంగా జీవించండి. సాతాన్ని సబ్డ్యూ చేసే వాడిని పరిపాలించే అధికారం మన దగ్గర ఉంది. అందుకే ఇంట్లో ఏమైనా అనారోగ్యం ఉంటే ఫస్ట్ చేయి పెట్టి దయతో, మీకు నేను చాలాసార్లు చెప్పా, అనారోగ్యం అని పిల్లల్లో కానీ మీలో కానీ వస్తూనే వాడు ఆల్రెడీ ఇటుక పెట్టినాడు కాబట్టి దీన్ని మాత్రం అంతే అయ్యో ఎందుకు పక్కన పెట్టండి. వాక్యం తీసుకొని దున్నండి, వేసి వాక్యం చెప్పండి. వేసే తిన్న దెబ్బలు తిన్న బిడ్డకు స్వస్థ లభించింది. ఏసునామములో దయ్యమా దూరం పో, రోగమా దూరం పో, రోగం వెనుకలో ఉన్న స్పిరిట్ దూరం పో. వేసినాం కష్ట చేయలేదు నువ్వు, లేదంటే వాడిని జయించడం నీకు ఇబ్బంది అయిపోతుంది. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలు నైనా. కొన్ని ముఖ్యమైన విషయాలు శత్రువు గురించిన పౌలు గారు అన్నట్లుగా వాని యొక్క తంత్రములు ఎరుగని వారుగా ఉండకండి కొన్ని విషయాలు చూసుకున్నాం. బిడ్డలు వచ్చి విన్నారు తండ్రి. నీ దగ్గర ఎంత మేము వచ్చి వింటామో అంత జ్ఞానము, అంత విడుదల. లేకుంటే బైబిల్లో చూసుకున్న వాడు పీడించేవాడు తండ్రి. జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తారన్నావు. అందుకే జ్ఞానం కలిగి ఇక్కడి నుంచి వెళ్తున్నాం. రేపటి దినాన్ని, సండే దినాన్ని మళ్ళీ తిరిగి కలుసుకుంటున్నాం. మీ కృప మా మీద ఉంచమని ప్రభు యేసుక్రీస్తుని అడిగి వచ్చినాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకొని 2 చేతులు ఎత్తి, యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడును గాక.